హలో ఫ్రెండ్స్. నా ఆఫీస్ అయిపోయింది. పక్కన ఇట్లా వాక్ ట్రయల్ ఉందని చెప్పేసి మ్యాప్స్‌లో కనిపిస్తే ఇలా వచ్చాను. నేచర్ ఇంత బాగుంది కానీ ఎంజాయ్ చేయలేకపోతున్నాను. కోల్కతా కేస్ జరిగి 1 మంత్ కూడా కావట్లేదు. ఇంకా మనం జస్టిస్ కోసం పోరాడుతూనే ఉన్నాము. కానీ ఈ గ్యాప్‌లో బెంగుళూరులో ఇన్సిడెంట్ అయిందని చెప్పి, గోవాలో ఇన్సిడెంట్ అయిందని చెప్పేసి న్యూస్‌లో వస్తున్నాయి. అంటే యాస్ ఎ సొసైటీ మొత్తంలోనే ఏదో ప్రాబ్లమ్ ఉందని అర్థం అవ్వాలి మనకి. ఇలాంటి ఇష్యూస్ మాట్లాడినప్పుడు మేజర్‌గా 2 పాయింట్స్ తీస్తారు ఆర్గ్యుమెంట్ లాగా. ఒకటేంటంటే అమ్మాయిలు చేసేవన్నీ ఎక్కడికి పోతున్నాయి అని అంటారు. అవన్నీ నిజమే. అండ్ వాటి వల్ల బాధపడ్డ వాళ్ళ బాధ తక్కువ అని నేను అస్సలు అనను. కానీ అబ్బాయిలందరికీ నాకో క్వెషన్. మీరు బయటున్నప్పుడు కంటిన్యూయస్‌గా అన్‌ఈజీగా ఫీల్ అవుతారా? లైక్ యాంగ్షియస్‌గా. ప్రతి టాక్సీ రైడ్‌లో చైల్డ్ లాక్ ఉందో లేదో చెక్ చేసుకొని, నా లైవ్ లొకేషన్ ఇంట్లో వాళ్ళకి పంపించానా లేదా అని చెక్ చేసుకుంటారా? ఒక టాక్సీ రైడ్ ఒక లెఫ్ట్‌కో, రైట్‌కో మన రెగ్యులర్ రూట్‌లో లేకపోతే ఎటు పోతున్నాడా అని చెప్పి కాన్షియస్‌గా ఆలోచిస్తారా? ఇవన్నీ మీకు ప్రికాషనరీ మెజర్స్ ఏమో కానీ అమ్మాయిలందరికీ సబ్‌కాన్షియస్‌గా అలవాటైపోయిన ప్రొసీజర్స్. రెండోది, నాట్ ఆల్ మెన్ అని అంటారు. నాకు కూడా తెలుసు. నాకెట్లా తెలుసు తెలుసా? మన లైఫ్‌లో కూడా ఇంటికి రీచ్ అయ్యావా లేదా? నీ లొకేషన్ లైవ్ పెట్టు నాకు. అండ్ మనం ఇంటికెళ్ళేదాకా డోర్ దగ్గర వెయిట్ చేసే డ్యాడీ, లైవ్ లొకేషన్ ట్రాక్ చేసుకునే హస్బెండ్స్ మన లైఫ్‌లో కూడా ఉన్నారు కాబట్టి. సో యాజ్ ఎ వుమెన్ వాట్ డు వి ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ యూ? ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే ఇది ఎందుకు చేస్తున్నాను అంటే, ఐ రిక్వెస్ట్ ఆల్ ది మెన్ టు జాయిన్ ద కాన్వర్జేషన్. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మాట్లాడాలి. మీ లైఫ్‌లో అమ్మాయిలతో కూర్చొని ఒకసారి వాళ్ళు పడిన బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఏమన్నా ఉన్నాయేమో అడిగి తెలుసుకోండి. వాళ్ళతో మాట్లాడితే సగం ట్రామా తగ్గిపోతది. మీ పక్కన ఫ్రెండ్ ఎవరైనా పిచ్చిగా కమెంట్ చేస్తున్నాడనుకోండి, ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ గురించి ఏముందిలేరా అని మాట్లాడాడనుకోండి, అది తప్పురా అని చెప్పండి. ఇది అమ్మాయిలకి, అబ్బాయిలకి మధ్యలో జరిగే పోటీ కాదు. యాజ్ ఎ సొసైటీ మనకి అండ్ దాంట్లో జరుగుతున్న దారుణాలకి జరిగే కాంపిటీషను. అందులో యాజ్ ఎ హ్యూమన్స్ మనం గెలవాలని కోరుకుంటున్నాను. ఇంత బ్యూటిఫుల్ నేచర్ ఉన్న ట్రయల్‌ని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.